ఎవరి స్థాయి ఏమిటో ప్రజలకు బాగా తెలుసు అధ్యక్ష. ఆయన అన్నట్టుగా నేను మొట్టమొదటిసారి గారు ఇక్కడ ఉండేది. మీకన్నా ముందే 5,45,000 మెజారిటీ. మీ జీవితంలో ఏ రోజు ఆ మెజారిటీ మీకు రాలా. 2 సార్లు ఎంపీ, 1సారి ఎమ్మెల్యే, 5,45,000 మెజారిటీ. ఇక్కడ ఉన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తల కింద పెట్టి పైన కాలు పెట్టినా కూడా మెజారిటీ రాదు. అది నా స్థాయి, అది మీ స్థాయి. అధ్యక్ష సబ్జెక్ట్ వెళ్తాం అధ్యక్ష. అచ్చెన్నాయుడు గారు అంటూ, మంత్రి గారు అంటూ అధ్యక్ష, ఆయన సీరియస్నెస్ గురించి ఆయన మాట్లాడుతూ అధ్యక్ష, ఎంతగా సీరియస్నెస్ ఉందని చెప్పి నిన్న విషయాలైతేనేమి, మొన్న అగ్రిగోల్డ్ విషయం అయితేనేమి, నిన్న 10th క్లాస్ పరీక్షల విషయం అయితేనేమి, ఈ రోజుకు సంబంధించి ఈ రోజు 5 మంది చనిపోయిన ఈ ఫ్యాక్టరీ విషయం అయితేనేమి అధ్యక్ష, వీళ్ళకి ఏ మేరకు సీరియస్నెస్ ఉంది అంటే, ఈ విషయంపై ఇది అచ్చెన్నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ అధ్యక్ష. ఈ విషయంపై మెజిస్టీరియల్ ఎంక్వైరీ నిర్వహించడానికి ప్రభుత్వం నిశ్చయించింది. మెజిస్టీరియల్ ఎంక్వైరీ అంటే ఏంది అధ్యక్ష? ఆర్డీఓతో ఎంక్వైరీ. ఏంది అధ్యక్ష ఇది? 5 సంవత్సరాలు 5 మంది చనిపోయారు, మెజిస్టీరియల్ ఎంక్వైరీ అంట. అదే మెజిస్టీరియల్ ఎంక్వైరీ అంటే ఆర్డీఓ లెవెల్. ఏమన్నా మీకు ఏం చిత్తశుద్ధి ఉంది? ఈ విషయంపై మెజిస్టీరియల్ ఎంక్వైరీ నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అధ్యక్ష ఇది సబ్జెక్ట్లోకి వద్దాం అధ్యక్ష. క్లియర్ కట్ గా ఇంతకు ముందు సంధించిన ప్రతి క్వశ్చన్ కూడా నేను సంధిస్తూ నేను ఒకటే మాట అన్నా. ఎవరికి కూడా అధ్యక్ష పరిశ్రమలు రాకూడదు అని ఎవరికీ లేదు. అదే రకంగా అధ్యక్ష ఆ యాజమాన్యంతో కూడా నాకు ఎటువంటి విభేదాలు లేవు. ఒకటి నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, పరిశ్రమలు రావాలని అందరం కోరుకుంటాం, కానీ పరిశ్రమలు పెట్టాల్సిన చోట పెట్టాలి. ఇదే పరిశ్రమ తీసుకొని పోయి సీ కోస్ట్ లో, సముద్ర తీరంలో పెడితే అందరూ ఆహ్వానిస్తారు. కానీ ఇవాళ వీళ్ళు ఎక్కడ పెట్టారు అధ్యక్ష? ఇది గొంతేరు డ్రైన్ పక్కన 10,000 మంది నివాసం ఉంటా ఉన్నారు అధ్యక్ష ఆ 3 ఊర్లలో. ఒక్కసారి మనం అంతా కూడా గమనించాం, పైప్ లైన్లలో ఒకసారి మనం గమనించాం ఏ రకంగా 5 మంది అక్కడికి పోయి క్లీనింగ్ చేయడానికి పోయిన వాళ్ళు, చేయడానికి పోయిన కార్మికులు 5 మంది కూకానే మాట కూడా మాట్లాడుకోకుండా చనిపోయిన పరిస్థితి అధ్యక్ష. మరి అటువంటిది ఒక్కసారి ఆలోచన చేయండి. అటువంటిది ఆ 3 గ్రామాలలోనే 10,000 మంది నివాసం ఉంటా ఉన్నారు. అటువంటి చోట మీరు ఇదే పైప్ లైన్ పెడతా ఉన్నారు. అటువంటి చోట మీరు ఇదే ప్రాజెక్టు మీరు పెడతా ఉన్నారు. ఇది కనుక పొరపాటు ఏదైనా జరిగితే అధ్యక్ష ఎన్ని వేల మంది చనిపోతారన్నది ఒక్కసారి దయచేసి ఆలోచన చేయమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష ఇదే ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మొట్టమొదటిగా 0 పొల్యూషన్ అన్నారు. దాని తర్వాత పైప్ లైన్ వేస్తానని చెప్పి కూడా అన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇది బేసిక్లీ ప్రైవేట్ కంపెనీ. ఇదో అధ్యక్ష ఇది ROC నుంచి తీసుకొచ్చిన డేటా. ROC నుంచి ఈ కంపెనీ ఎవరిది అని చెప్పి తీసుకొస్తే ఇది బేసిక్లీ ప్రైవేట్ కంపెనీ. ఈ ప్రైవేట్ కంపెనీకి పైప్ లైన్ అనేది ఎవరు వేస్తారో అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. దాదాపుగా అక్కడి నుంచి 30 కిలోమీటర్లు. దానికి అయ్యే ఖర్చు ఎవరు పెట్టుకుంటారు అని చెప్పి నేను ప్రభుత్వాన్ని నిలదీస్తూ అడుగుతున్నా. ఒకవేళ ప్రైవేట్ కంపెనీకి ప్రభుత్వమే పైప్ లైన్ ఖర్చుకు డబ్బు పెట్టే పరిస్థితి అయితే నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వానికి ఏమంత ఎఫెక్షన్ ఆ కంపెనీ మీద ఏమంత ప్రేమ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. లేదు వాళ్ళే పెడతారు ఇదే పైప్ లైన్ అనేటట్టుగా అయితే ఆ పైప్ లైన్కి అయ్యే ఖర్చు దాదాపుగా కనీసం అంటే 40 కోట్ల పైన అవుతుంది అధ్యక్ష. 30 కిలోమీటర్లు దాదాపుగా పైప్ లైన్ అధ్యక్ష. ప్లస్ గ్రామాలలో ఎవరు కూడా భూములు ఇవ్వరు అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష ఆ పైప్ లైన్లు భూములు గుండా పోతాయి, ఊర్ల మధ్యలో నుంచి పోతాయి. లీక్ అయింది ఏంటంటే దాని పరిస్థితి ఏమిటి అని చెప్పి ఎవరు భూములు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఒకసారి ఆలోచన చేయండి. ఇంకొక విషయం కూడా వెరీ ఇంపార్టెంట్ విషయం కూడా ఇంకొకటి ఏంటంటే అధ్యక్ష ఈ పైప్ లైన్లకు సంబంధించి లెవెల్స్ ఎలా ఉన్నాయని చెప్పి ఒకసారి గమనిస్తే అధ్యక్ష ఈ మధ్యకాలంలోనే నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్లు బృందం అక్కడ పరిశీలనకు వెళ్ళేది అధ్యక్ష.
నాగార్జున యూనివర్సిటీ బృందం అక్కడ పరిశీలనకు వెళ్ళినప్పుడు, నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ల బృందం పరిశీలనకు వెళ్ళినప్పుడు అక్కడ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష. ఎందుకనంటే వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు గ్రహించింది ఏంటంటే అధ్యక్ష, ఈ పైప్ లైన్ అన్నది ఇక్కడ ఉన్న ఈ తుందూరు బేతపూడి గ్రామాలు సముద్ర తీర తక్కువ ఎత్తులో ఉన్నట్టు సముద్ర ఉపతీర పట్టం కన్నా తుందూరు బేతపూడి గ్రామాలు అంటే సీ లెవెల్ అధ్యక్ష, సీ లెవెల్ అధ్యక్ష, సముద్ర ఉపరితల మట్టం కన్నా అంటే సీ లెవెల్ కన్నా తుందూరు బేతపూడి గ్రామాలు తక్కువ ఎత్తులో ఉన్నట్టు సమాచారం అధ్యక్ష. అకార్డింగ్ టు ది ప్రొఫెసర్, ప్లీజ్ గెట్ ఇట్ వెరిఫైడ్, ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే అధ్యక్ష, ఇది ఒకటే కాకుండా అధ్యక్ష, ఫ్యాక్టరీ చుట్టూ ఇతరుల పొలాలు ఉన్నాయి అధ్యక్ష. మరో 2 వైపులా ఊర్లు ఉన్నాయి అధ్యక్ష. తర్వాత గొంతేరు డ్రైన్ ఉంది అధ్యక్ష. అక్కడి నుంచి 30 కిలోమీటర్లు అవతల సముద్రం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, నేను ఇక్కడ ఒకటే అడుగుతా ఉన్నా, విషవాయువులు, గ్యాస్ ప్రమాదకరమైన అన్ని కూడా దాంట్లో నుంచే పోతాయి అధ్యక్ష. మరి ఎందుకు ఒప్పుకుంటారు అధ్యక్ష ఎవరైనా కూడా? వాళ్ళ పైపుల్లో నుంచి, వాళ్ళ గ్రామాల్లో నుంచి, వాళ్ళ ఇళ్ల మధ్యలో నుంచి, వాళ్ళ పొలాల్లో నుంచి ఆ పైప్ లైన్లు ఎలా పోతాయి? నిజంగా వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? దాని బదులు 122 కోట్ల రూపాయల ఫ్యాక్టరీ అధ్యక్ష. ఆ ఫ్యాక్టరీ ఇదే చంద్రబాబు నాయుడు గారు రివ్యూ తీసుకొని 25 కోట్లు పెట్టారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ కదిలించే పరిస్థితి లేదు అని అంటున్నారు. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, పైప్ లైన్ వేయడానికి అంతకన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది. 40 కోట్ల పైన పైప్ లైన్ అవుతుంది ఖర్చు చేయడానికి. మరి అదే యాజమాన్యానికి షిఫ్ట్ చేసి అదే యాజమాన్యాన్ని సీ కోస్ట్ లోకి తీసుకొని పోయి అధ్యక్ష మంత్రి గారు మాట్లాడుతూ, అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ, ఈయన ఏదో అక్కడ ప్రజల మీద చాలా ప్రేమ ఉన్నట్టుగా ఈయన మాట్లాడే మాటలు చూసినప్పుడు ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష, నిన్న ఇన్సిడెంట్ జరిగి 5 మంది కార్మికులు చనిపోతే మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు అదే శాఖకు మంత్రిగా ఉన్న వ్యక్తి మరి ఎందుకు మాట్లాడుతున్నారు సార్ ఈరోజు? మరి ఎందుకు మాట్లాడుతా ఉన్నారు? అదే కనీసం పోయి చూడడానికి కూడా పోలా. చంద్రబాబు నాయుడు గారే మామూలుగా వెళ్ళాలి. మనుషులు 5 మంది చనిపోతే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కనీసం పోయి చూడాల్సిన ధర్మం ఉంది. అటువంటిది ముఖ్యమంత్రి గారు పోరు. పర్సనల్ గా మాట్లాడుకునేది అంటే అంశాన్ని గురించి మాట్లాడితే బాగుంటుంది ఎవరికైనా. ప్లీజ్ డోంట్ గో ఫర్ పర్సనల్ లిటిగేషన్స్. చనిపోయిన వారిని అవమానించే వారిని ఎవరిని చూడలేదు అధ్యక్ష, అచ్చెన్నాయుడు గారిని చూస్తా ఉన్నా. ప్లీజ్, నిజంగా ఎవరైనా చనిపోతే ముఖ్యమంత్రి అనే వ్యక్తి పోవాలి. 5 మంది చనిపోయారు అక్కడ, కనపడు. బస్సు ప్రమాదంలో 10 మంది చనిపోతారు, ముఖ్యమంత్రి కనపడ్డు. 40 మంది చనిపోతారు, ముఖ్యమంత్రి పోడు. ఇదయా కనీసం మానవత్వం అనేది ఉండాలి. నేర్చుకోండి.